మీడియా మిత్రులకు నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఎన్నో వినూతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. అభివృద్ధి అంటే తెలుగుదేశం, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారితో పాటు దాదాపుగా 25 సంవత్సరాలు నేను 30 సంవత్సరాల చేత పనిచేస్తూ ఉన్నా. వారి కృషి, వారి పట్టుదల, వారి ఆత్మవిశ్వాసం, వారి సంకల్పం నేను చూశాను. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమంలో మరిగా ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మున్సిపల్ మినిస్టర్గా ఉన్నా. చూసే వారి పట్టుదల నేను ఆ పట్టుదలతో పనిచేశాం. మళ్ళా ఇప్పుడు కూడా ఈ 2 సంవత్సరాలు గడిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అధికారంలో మరీ ముఖ్యంగా మైనార్టీ సంక్షేమం కోసం గత ప్రభుత్వంలో కేవలం 4 కోట్ల రూపాయలు ఇచ్చి మరి 4 కోట్ల రూపాయలు ఆయన ఏదో కొత్త స్కీములు పెట్టి దానికి ఇచ్చాడు. తర్వాత మైనార్టీ సంక్షేమం కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మైనార్టీ అభివృద్ధుల కోసం కూడా ఒక ఖర్చు పెట్టలేదు. ఏదైతే 18-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా సద్భావన అంటే షాదీఖాన్లు కానీ, ముస్లింల బరియర్ల గ్రౌండ్లు కానీ, ముస్లింల ఈద్గాలకు కానీ ఇచ్చిన 25% కంప్లీట్ చేయలేదని చెప్పి మొత్తం 50% చేసిన పనులు కూడా క్యాన్సిల్ చేసిండు. అది జగన్ గారి ఘనత. ఒక్కటి నాకు తెలిసినంత ప్రాక్టికల్గా ఎక్కువగా మైనార్టీ ముస్లిం సోదరులతో నా నియోజకవర్గంలో ఉన్నారు. మా జిల్లాలోనే ఉన్నారు, నంద్యాల జిల్లాలో. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 7 మంది శాసనసభలో ఒక పని చేశారేమో గత 5 సంవత్సరాలు. మీకు ఎవరైనా కనుక్కోవచ్చు, ఛాలెంజ్ చేస్తాను నేను. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రతి గ్రామం ఎవరు పడితే అక్కడ అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మళ్ళీ కూడా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. 2018-19లో ఎవరైతే పేద ముస్లిం సోదరు పిల్లలు ఉన్నారో వారికి గృహ వసతి కల్పించి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి PMGY కింద దాదాపుగా 260-70 కోట్లు ఇచ్చాము ఆ రోజుల్లో. ఇప్పుడు ఇచ్చాం. అవి ఇన్కంప్లీట్ చేశాడు ఈయన. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అది ఇన్కంప్లీట్ చేసి వదిలేస్తే మళ్ళీ 260 కోట్ల రూపాయలు ఇచ్చి ఏదైతే ఉన్నాయో మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉండే నంద్యాల కానీ, కర్నూలు కానివ్వండి, అదేవిధంగా ఆదోని కానివ్వండి, గుంతకల్ కానివ్వండి, కదిరి, హిందూపురం ఇట్లా మైనార్టీ ఉండే చోట కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో పేదవారి అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం వాళ్ళు విద్యాపరంగా ముందుకు పోవాలా, వసతి గృహాలు ఏర్పాటు చేయాలి చదువుకోవడానికి అని చెప్పి ఆలోచిస్తే ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా కట్టలేదు. ఎక్కడికి గొంగుడు ఎక్కడ వదిలిసిపోయినాడు. దాన్ని మేము కంప్లీట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ డబ్బులు ఇచ్చి. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, నేను కాక మొన్న హజ్కి పోయారు చాలామంది. గతంలో హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అంతవరకు హైదరాబాద్లో ఎంబార్కేషన్ పాయింటే లేదు. అందుకు నిదర్శనం నేనే. వారి ఆదేశాల ప్రకారం అప్పుడు వాజ్పేయి గారి దగ్గరికి పోయి వారు తీస్తే ముఖ్యమంత్రి గారు పంపించారు సార్ అంటే, తప్పకుండా హైదరాబాద్ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ ఇస్తామని చెప్పారు. ఎంబార్కేషన్ పాయింట్ ఇచ్చారు, హౌస్ హౌస్ కట్టించారు చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు? కడపలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హౌస్ హౌస్ కట్టిస్తే దాని శిథిలావస్థలో పడిపోయింది. దాన్ని పట్టించుకునేవాడే లేడు ఇప్పుడు. దాంట్లో దున్నపోతులు పందులు పొల్లాడుతూ ఉన్నాయి. దాన్ని కంప్లీట్ చేసిన బాధ్యత ఆయనది కాదా? ఆయన అక్కడ ముఖ్యమంత్రి కాదా? స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కదా ఆయన పులివెందుల్లో? ఎక్కువగా మైనార్టీలు ఉండే జిల్లా కడప జిల్లా. ఎందుకు చేయలేకపోయాడు ఆయన? ఇంటెన్షనల్గా ఇష్టం లేదు ఆయనకు. మైనార్టీల అభివృద్ధి కానీ మైనార్టీ సంక్షేమాన్ని గురించి కానీ ఎప్పుడు కూడా ఏం చేయలేదు. ఏదో గొప్పలు చెప్పుకుంటాను కానీ ఏం చేశాడో నాకైతే నాకు అర్థం కాదు. నేను రాజకీయాలు ఉన్నప్పటి నుంచి ఆయన చేసింది 1 రూపాయి పని కూడా చేయలేదు. అంటే ఈరోజు ఆ రోజు 4,000 రూపాయల నుంచి మేము వచ్చిన తర్వాత 5,300 కోట్ల రూపాయలు ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం 6,000 కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమం కోసం ఇచ్చాం. మన 4,000 కోట్లు ఇచ్చి 4,000 కోట్లు కూడా అసంతృప్తిగా ఉండిపోయి పనులు కూడా చేయలేక వదిలేసిపోయింది ఆయన. అంటే ఈ రకంగా మనము
ఎంతో ఘన విజయం సాధించామని చెప్పాలి. సూపర్ 6 మనం ఒకసారి ఆలోచించుకొని చేసుకుంటే, డిఎస్సిని కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, డిఎస్సిలో దాదాపుగా మన ముస్లిం మైనార్టీ శాతం 8% లోపల ఉంటే, డిఎస్సిలో 11.5% మంది ముస్లిం మైనార్టీ పిల్లలు ఈరోజు టీచర్లకు ఉద్యోగాలు చేస్తున్నారంటే అది లోకేష్ గారి ఘనత అని చెప్పాలి. ఆయన కృషి, ఆయన ఫలితమే ఈరోజు దాదాపుగా ఎంతమంది టీచర్లుగా ఉద్యోగాలు చేసి వాళ్ళు బతుకు తెరువు కోసం దారి చూపించాడు. ఆయన డిఎస్సి చేయకపోతే మా పిల్లలు ఏమి కావాలా, మా బిడ్డల పరిస్థితి ఏమిటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్యాయంగా కుంభకరుడు పండుకొని లేచినట్టు 9 నెలల తర్వాత లేచి దాంట్లో అన్యాయం జరుగుతున్నాయి డిఎస్సిలో. దాంట్లో మళ్ళీ దాన్ని ఎవరైతే పిల్లలు ఫెయిల్ అయిపోయినారో వాళ్ళు పిలుచుకొచ్చి వాళ్ళు కూర్చోబెట్టుకొని ధర్నాలు చేయడం, ఇది వినూతమైన కార్యక్రమం, పిచ్చి కార్యక్రమాలన్నీ నేను చేశారండి. వాళ్ళు 2 సంవత్సరాలు మా నంద్యాలు నాకు తెలిసినంత చేశారు. గాడిదలు గుర్రాలు తీసుకొని పూరేంపులు చేసుకున్నారు. జనం నవ్వుతూ ఉన్నారు. ప్రజలను మీరే ముఖంలో పెట్టుకొని పోతారు, ప్రజలు మీకు ఏం చెప్తారు? మీరు చేసిన మీరు 2 ఏళ్ళలో మేము చేసిన కార్యక్రమాలు చేస్తే మీరు ఏ కార్యక్రమం చేసుకోకుండా మేము చేయలేదని చెప్పి ప్రజలకు పంపబెట్టడం, ప్రజలకు మోసం మాటలు చెప్పడం. అదే కాకుండా మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మా నిందాలని పడిపోయింది. కొట్టినవాడు ఎవడు మీ వాడు. ఎందుకు? ఏదో ఒకటి ఆడ ప్రజల్లో అపోహలు కలిగించాలా, లేనిపోయిన గొడవలు సృష్టించాలా, రాష్ట్రం అంతా అల్లకల్లోలు చేయాలా, ఇవన్నీ ఆయన ఆలోచనలు. ఎందుకంటే గుడ్డలి ప్రభుత్వం కాబట్టి, గుడ్డలి ఆలోచన కాబట్టి ఆయనకు ఎప్పుడు కూడా దాని మీదనే ఆలోచన ఉంటుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని చంపాలో, ఎవరిని నరకాలో, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి. లేకుంటే ఆడ గొడవ సృష్టించాలని చెప్పి ఈ గొడవ తీసుకుని రాష్ట్రం అంతా చేయాలని చెప్పి ఆ ఆలోచనతో ఒక దురాలోచనతో ఈ రాక్షసుడు చేసిన పని ఇది. ఏదేమైనా సరే అది తిరుగారిపోయింది. చేసిన వాడు వాళ్ళవాడు కాబట్టి, చేయించిన వాళ్ళు మీరు కాబట్టి ప్రజలు నమ్మినారు. లేకుంటే ప్రజల మీద స్పందన వచ్చేది దానివల్ల. పట్టపగులు వాడు తలకాయ తీసేస్తా ఉంటే మీరేం చేస్తున్నారు? రాత్రి కాదు కదా, మీ కార్యకర్తలు లేరా? కాబట్టి ఇవన్నీ ఆయన చేసే సొంతం. ఆయన నేను చెప్పడం కాదు, ఆయన సొంత అక్క అన్న చెల్లెలు, 2 చెల్లెలు చెప్తున్నారు, ఒక తోడుబుట్టిన చెల్లెలు చెప్తా ఉండి మాకు అన్యాయం జరిగింది మాకుని. అసలు ఏమి ఇళ్ళు లేని వాడిని ఈరోజు ఆస్తి పంచుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ రోజుల్లో హైదరాబాద్లో 1903లో మీకు ఇళ్ళు లేకపోతే ఉండే ఇళ్ళు అమ్ముకుంటే ఈరోజు వందల కోట్ల వేల కోట్ల రూపాయల ఆస్తులు పంచుకోవడానికి వచ్చినారు. దీన్ని ఆ గురించి ఆలోచన చేయాలి ప్రజలు. 2003లో చంద్రబాబు ఆయన రాజశేఖర రెడ్డి గారికి సొంత ఇండ్లు ఉంటే ఇండ్లు అమ్ముకున్నాడు ఆయన. అది నేనే సత్యం దానికి. నేను మంత్రిగా ఉన్నా, ఫైల్ తీసుకొచ్చాను, చూపించా. సరే మనకెందుకు వచ్చింది, హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పాయని చెప్పి వదిలేసాం. మనం వదిలేసినప్పుడు ఈరోజు ఏ స్థాయి పోయినారు. సొంత చెల్లెలు కూడా ఒక చిన్న ఆయన చంపేసినాడు. ఎప్పుడు సారి తల్లి చెల్లెని కూడా చంపేస్తాడు ఆయన. వాళ్ళు కూడా రక్షణ లేదు. రక్షణ కూడా మనమే కలిగించే పరిస్థితి వస్తుంది ఈ ప్రభుత్వంలో. ఈయన దాంట్లో ఎప్పుడు రెచ్చగొట్టే మాటలే మాట్లాడేది. కాబట్టి మేము సంక్షేమాలు చేశాం, ఈయన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, సూపర్ 6 చేశాం. సూపర్ 6లో ఈరోజు తల్లికి వందనంలో ఎంతమంది ముస్లిం సోదరులకు వస్తూ ఉంది. నేను ఉదాహరణకు చెప్పాను. ఒక అమ్మాయి లేచి చెప్పింది నిన్న, నాకు 6 మంది పిల్లలు ఉంటే 6 మంది పిల్లలు కూడా తల్లికి వందనం వస్తుంది అని చెప్పి. ఎంత అప్రిషియేట్ చేయాలి దాని గురించి. నువ్వు తల్లికి వందనాన్ని ఏదో పేరు పెట్టావు, ఆ పేరు ఒకరి కుటుంబానికి ఒకటికి ఇచ్చావు. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అది ఎక్కువ ఎవరు లబ్ధి పొందినారు? మా మైనార్టీ పిల్లలు, నా బిడ్డలు, వాళ్ళకి లబ్ధి పొందినారు. మా పిల్లలకు అవకాశం వచ్చింది. ఈరోజు వాళ్ళు చదువుకోవడానికి అవకాశం కలిగించారు, చదువుతూ ఉన్నారు. ఇందాక చెప్పా, డిఎస్సీలు 11.5% మన పిల్లలు వచ్చారంటే మేము ఎంత గర్వపడుతున్నాం. లోకేష్ బాబు గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఈరోజు పిల్లలు బతుకు తెరువు చూపించారు. వారు సన్న పిల్లలు ఉన్నా సరే, ఇంట్లో అకామిడేషన్ లేకపోయినా సరే, ముస్లిం ఇళ్ళు మీకు తెలుసు, చాలా పేదరికం, చాలా చిన్న ఇళ్ళు ఉంటాయి వాళ్ళకు. ఆ ఇళ్ళలు చదువుకొని పెద్దగా ఈ పిల్లలు ఈరోజు ఉద్యోగాలు సంపాదించినారంటే దానికి ఎవరు కారకులు? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు వెనుక నుండి చేశారు. మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు ఉర్దూ అకాడమీ స్థాపించాం, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. అదేవిధంగా మీకు హజ్ కమిటీని వేశాం. హజ్ కమిటీ కూడా ఎంబార్కేషన్ పాయింట్ ఎవరైతే విజయవాడ నుంచి పోతారో వారికి ₹1,00,000 ఇస్తామని చెప్పాము. ఎవరైనా భారతదేశంలో ఇచ్చారే స్కీమ్? మీరు చెప్పాలి. ఒక్కరైనా భారతదేశంలో ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తప్పించి. దానికోసం ఏ రకంగా అయితే హైదరాబాద్లో ఎంబార్కేషన్ పాయింట్ తీసుకొచ్చామో అదేవిధంగా మా రాష్ట్రం, తెలుగు రాష్ట్రం, మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేయాలని చెప్పి కృత నిశ్చయంతోనే ఎవరైతే విజయవాడ నుంచి పోతారో ప్రోత్సాహకరంగా వారికి ₹1,00,000 ఉచితంగా వారికి సబ్సిడీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు దాదాపుగా 333 మంది పోయారు.
మేము రికమెండెడ్ వాళ్ళకి వచ్చి పోయి ఇచ్చినారు కాబట్టి మేము ఫైనాన్స్ కార్పొరేషన్ రాసాం. ఇమీడియట్లీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయమని చెప్పించాం. గతంలో 72 మంది పోతే గత సంవత్సరం 72 మంది కూడా డబ్బులు వేసేసాం. మరి మోదోళ్ళకి ఎవరు పిలిపించారు? ఇమాములకు ఎవరు ఇచ్చారు? ఇంట్రడక్షన్ చేసింది ఎవరు? ఈరోజు రెవల్యూషన్గా తీసుకొచ్చింది ఎవరు? మైనార్టీ ఫ్యామిలీలో ముస్లిమ్స్లో రెవల్యూషన్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. నాకు నిదర్శనం నేనే ఉన్నా అప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా. ఏ సంక్షేమం లేదు ఆ రోజుల్లో. ప్రతి సంక్షేమం ఇంట్రడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. ఇలా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేదే లేదు. ఏర్పాటు చేసింది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు జరిగే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి జరిగినాయి. ఈరోజు దుర్హం పథకం ఎవరు ఏర్పాటు చేశారండి? దుర్హం పథకం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఫాస్టర్లకి ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నాం. మసీదు మరమ్మతులకు ఎక్కడితే మసీదులు ఉన్నాయో శిథిలావస్థలో వారికి డబ్బులు కడితే డబ్బులు ఇచ్చారు. చర్చిలకు డబ్బులు ఇచ్చాము. అదేవిధంగా ఇక్కడ చర్చ్ భవన్ కట్టించాము, క్రిస్టియన్ భవన్ 16 కోట్ల రూపాయలు ఇచ్చాము. దాన్ని కంప్లీట్ చేయకుండా వదిలేశాడు ఈయన. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ మన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని వారు రిప్రజెంట్ చేశారు. సార్ మధ్యలో వదిలేసిపోయింది ఆయన, దయచేసి మీరు కంప్లీట్ చేయాలని. ఆ రోజు 16 కోట్ల రూపాయలు ఇచ్చాము. ఏమైపోయినాయి ఆ డబ్బులు? ఏమైపోయినాయి? మేము దాదాపుగా 70% మేము కంప్లీట్ చేశాం. ఇంకా 30% నిలబడిపోయింది. ఎవరు దీనికి కారకులు? కాబట్టి ఈ అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు అభివృద్ధి అనేది ఈరోజు ఏ రకంగా పోతుందో మనకందరూ తెలుసు. కాబట్టి ఈరోజు నిన్ననే చూశారు ఒక మంచి ప్రోగ్రాం. 250 మంది పిల్లలకు ఎవరైతే 450 మార్కులు సాధించిన ముస్లిం పిల్లలు ఉన్నారో వారికి వక్ఫ్ బోర్డు తరపున వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ వాళ్ళలో ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళలో ఉత్తీర్ణుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు 250 మంది ప్రతిభావంతులను గుర్తించి వారికి ఉర్దూ వక్ఫ్ బోర్డు ద్వారా వాళ్ళ డబ్బుతో ఈరోజు వాళ్ళకి చదివేయడం జరుగుతుంది. ఒక అబ్బాయికి దాదాపు 2-2.5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. అది తెలుగుదేశం ప్రభుత్వం. వారి ఆదాయంతో వారు సొంత డబ్బుతో వారు ఏర్పాటు చేసుకుంటామని సంతోషం అని చెప్పాం. మీరు చేసుకోండి, మీరు మీ దగ్గర రిసోర్స్ ఉంటే చేసుకోండి, పెంచుకోండి, దీన్ని పెంచుకొని మీరు అమలు చేయండి అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు దాదాపుగా 1630 మంది హజ్ యాత్రికులు పోతే అందరూ కూడా సురక్షితంగా వచ్చేదానికి అన్నీ ఏర్పాటు చేశాం. పోయి ఇక్కడ ఇటు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ బాగా బ్రహ్మాండంగా ఎప్పుడు గతంలో ఎవరు చేయలేని విధంగా మనం ఇక్కడ నుంచి వాళ్ళకు సెండ్ ఆఫ్ చేశాం మక్కా పోయడానికి. ఈ రకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక తెలుగుదేశం పార్టీలో 2 సంవత్సరాలు చేశాం. సద్భావన భవనం కోసం ప్రపోజ్ చేశాం. దాదాపుగా 1000 కోట్ల రూపాయలు రావాలి, సద్భావన భవన్స్ రావాలి. రాష్ట్రంలో చాలామంది రిప్రజెంటేషన్స్ ఎమ్మెల్యేల దగ్గర అని చెప్పి సద్భావన భవన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా మైనార్టీస్ ముస్లిమ్స్ కోసం కట్టుబడి ఉన్నాం. మరి అదేవిధంగా మీకు తెలుసు దాదాపుగా హైదరాబాద్ మనము దాదాపుగా 93 లా డిపార్ట్మెంట్కి వస్తే 93 కోట్లు ఇచ్చాం. రాష్ట్రంలో కొత్తగా 93 కోట్లు ఇచ్చాం. 1750 మందికి కావాలి. వాళ్ళకు 93 కోట్లకు వాళ్ళకు మాకు దాదాపుగా మాకు 22,000 మంది కావాలంటే ముఖ్యమంత్రి గారు 1735 మందికి ఈరోజు అనుమతి ఇచ్చారు. మీరు కోట్లలో కావాల్సిన వాళ్ళకి కావాల్సిన మీకు ఎంతమంది కావాలో అంతమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకోరు. వాళ్ళు కోరిన తర్వాత ఇచ్చాం. ఎవరు ఇచ్చినారు? మనం ఇచ్చాం, మన ప్రభుత్వం ఇచ్చింది. అంతకుముందు కూడా దాదాపుగా 193 కోట్ల రూపాయలు ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 24-25 కానీ ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హైకోర్టులో జేజీపీలు ఎవరైతే ఉన్నారో వారికి 20% మళ్ళీ పెంచి దాదాపుగా 44,000 ఉంటే 55,000 రూపాయలు పెంచడం జరిగింది. మాట ఇచ్చిన తర్వాత మాట మీద లెక్కడంతో ఈరోజు ఆ పని చేశాం. కర్నూలు హైకోర్టు బెంచ్ రావాలని మీరు రాత్రి కృషి చేస్తున్నాం. తప్పకుండా హైకోర్టు బెంచ్ కర్నూలుకు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక చెప్పారు 216 వాలంటీర్స్ నియామకానికి కూడా కోర్టు వారు కొడితే దాదాపు 5,91,00,00,000 రూపాయల నిధులు కూడా విడుదల చేశాం. అదేవిధంగా మీకు ఏపీ ప్రొటెక్షన్ అండ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ దీనికోసం కూడా 1999 కింద కేసులకు వారు మరియు అగ్రిగోల్డ్ మీకు అందరికీ తెలిసి చాలా రోజులు తెలిసి పెండింగ్ ఉంది. మొన్ననే మేము క్యాబినెట్ కూడా అప్రూవ్ చేశాం. దాన్ని కూడా స్పెషల్గా కోర్టు వేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి జిల్లా కోర్టు స్థాయిలో జడ్జి పోస్టు తప్ప 20 మంది పోస్టులు ఇచ్చి శాంక్షన్ చేసి 2026-27 గాను 96 మీరు చెప్పేందాక దాకా ఇది కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2020 ఇందాక చెప్పాను మీకు 2026-27 గాను 93 కోట్లు ఇచ్చామని చెప్పి రాష్ట్రంలో మన కర్నూలు జిల్లాలో దాదాపుగా 22 కోట్లు ఇచ్చినాం.
ఎక్కడైతే జడ్జికి చీఫ్ జస్టిస్ గారు కానీ ఎక్కడి నుంచి రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు కాదనకుండా ప్రతి కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు సూపర్ 6 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ 6 వస్తే మహిళా బిడ్డలు ఆడబిడ్డలు ఫోన్లు చేసి మమ్మల్ని అడుగుతున్నారు, మేము శ్రీశైలం పోవాలా బస్సు ఏర్పాటు చేయాలి, మహానంది పోవాలా ఏర్పాటు చేయాలి, అహోబిడం పోవాలా ఏర్పాటు చేయాలి. చంద్రబాబు గారిని స్మరించుకుంటూ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉచితంగా వారు బస్సు ప్రయాణం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఖర్చులు భరిస్తూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది. చేసే ప్రభుత్వాన్ని మీద నిందలు వేయడం పని పాట లేదు. ఏం చేయాలి వాళ్ళకు? కుంభకర్ణుడు నిద్రపోయి లేచినట్టుగా ఉంది. ఆ రోజు 2004 జూన్ 4వ తేదీ అందరూ కూడా రాక్షస పరిపాలన పోయింది, ప్రజా పరిపాలన వస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వస్తూ ఉంది. ఎంతో ఆనందంగా దోడికలతో టపాకాయలు కాల్చి ఆనందంతో ఉత్సాహాలతో లోగిసలాడినారు. కానీ ఈ రాక్షస పరిపాలన పోయిన తర్వాత ఈ రాక్షసు ఇంకా మర్చిపోవడంలే. ఇంకా వారు ఎలక్షన్ల గురించి మాట్లాడతాడు. నువ్వు ఏ రకంగా ఎలక్షన్ జరిపావా? నిన్న మేము ప్రజాస్వామ్య పద్ధతులు నిరసన తెలుపుతామంటే ఎక్కడ మేము కాదనిలే. మేము నిరసనలు చెప్తే మీరు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లో నుంచి బయటికి రాలేదు తెలుగుదేశం వాళ్ళను, తెలుగుదేశం కార్యకర్తలను మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయలేదా? మీరు ఏ కార్యక్రమం కూడా బయటికి రానివ్వలేదు. ప్రతి కార్యక్రమం కూడా పోలీసులు బయట పెట్టి మమ్మల్ని రానియకుండా మీరు ధర్నాలు చేసాం. మేము అట్లా ఆ పని చేయలేదు. మీరు గాడిదలు తీసుకుని తిరిగినా, గుర్రాలు తీసుకుని తిరిగినా, దున్నపోతులు తీసుకుని తిరిగినా మేము అలౌ చేసాం. కాబట్టి ఈ రకంగా ఈ 2 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి సంక్షేమకరంగా చేశాం. దాన్ని ప్రజల దగ్గర తీసుకుపోయి ఈరోజు పని చేశాం. ఈరోజు మన పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్లో కూర్చాం. ఎంతమంది వస్తున్నారండి గ్రీవెన్స్లో? ఎక్కడికక్కడ పరిష్కారం చేస్తున్నాం సాధ్యమైనంత వరకు. ఏదైతే ప్రభుత్వం చేయగలుగుతో ఆ పనులన్నీ ఈరోజు ఆదేశాలు ఇచ్చి మనం చేయగలుగుతా ఉన్నాం. ప్రజాప్రభుత్వం కాబట్టి ఈరోజు మళ్ళీ చాలా విషయాల గురించి చెప్పాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు మాకు అవకాశం కలిగించినందుకు మరి పత్రికా విలేకరుల ద్వారా మీకు అందరికీ నా వందనాలు, శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.